భూముల పంచాదులు లేకుండా చేస్తానికి, రిజిస్ట్రేషన్లు అలకగైతానికి, సర్కార్ ఆఫీసులలో పైరోవులు తగ్గిస్తానికి, దునియాలో ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసుకుంటానికి ధరణి పోర్టల్ తెచ్చినామని పాత సర్కారు గొప్పగా సాటింపేసేది. అంతా జూట, భూ సమస్యలు ఇంకింత పెరుగుతాయని ప్రతిపక్షాలు ఎంత లొల్లి పెట్టినా వాళ్ళు అస్సలు పట్టించుకోలే. 3 ఏండ్ల సంధి రైతులకు ఎంత తిప్పలైతుందో చూడవర్తిమి. ఇప్పుడు గీ కథ బయటపడ్డది. ధరణి పుణ్యమాని రోడ్లకు కూడా సర్వే నెంబర్లు పట్టా పాస్ బుక్లు పుట్టుకొచ్చినాయి. రోడ్లేస్తానికి సర్కారు రైతుల తన భూమి తీసుకుంటే రికార్డులలో మార్చాలి ఎప్పటిదప్పుడు. కానీ ఆఫీసర్గా పని చేయకుండా పాత ఓనర్ పేరు మీదనే ఉంచే వరకు ధరణిలో పాతోళ్ళ పేరే చూపిస్తుంది. హీగేమున్నది, ఈ భూమి నాదని రోడ్డు పక్కకున్న భూములలో పోయి పాత ఓనర్లు పంచాయతీలకు దిగుడు, కొనుక్కున్న కలెక్టరేట్లకు ఉరుకొచ్చుడు. సర్వే నెంబర్లు పాస్ బుక్లు పక్కా ఉండే వరకు ఏం చేయాలనో తెలియని పరిస్థితి. ఇక అటు వ్యవసాయం భూములు వెంచర్ చేసి అమ్మేటోళ్ళది ఇంకో దందా. ఓ ఎకరం భూమిలో 2 గుంటల చొప్పున 13 ప్లాట్లు వేసిరంటే 26 గుంటల జాగా ఓను తత్తిమ 14 గుంటల జాగాను రోడ్లకు ఇచ్చినట్టు చూపిస్తారు. అది ఓనర్ల పేరు మీదనే ఉంటదా. అటెంకా ఆఫీసర్లకు ఇంతో అంతో ముఠ చెప్పి రోడ్డుకి ఇచ్చిన జాగాలో కూడా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారట పుణ్యాత్ములు. హాగో మేము కొన్నప్పుడు రోడ్డు ఉండే ఇప్పుడు లేదేందని అందులో ప్లాట్లు కొన్నోళ్ళు లబ్బ మొత్తుకుంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలనో తెలియక. వెంచర్ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, నేషనల్ హైవేలు కూడా చాలా దిక్కుల పాత ఓనర్ల పేర్ల మీదనే ఉన్నాయంటే చూడుండ్రిగా. ఇటువంటి కథలు ఉన్నాయని అధికారంలోకి రాగానే ధరణి తీసేసి భూమాత తెస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. చూడాలి మరి రోడ్లకు ఇచ్చిన ఈ పట్టా పాస్ బుక్ లని సర్కారు వాళ్ళు ఎట్లా వెనకకి తీసుకుంటారో, భూ సమస్యలు ఎన్నడూ తీరుతాయో.